హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం లిమిటింగ్ రియేజెంట్ అంటే ఏందో తెలుసుకుందాం. లిమిటింగ్ రియేజెంట్ అనేది ఒక రియాక్టెంట్. అంటే లిమిటెడ్ అమౌంట్లో ఉన్న రియాక్టెంట్నే మనం లిమిటింగ్ రియేజెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం 1 కప్ టీ తయారు చేయాలి. 1 కప్ టీ తయారు చేయాలంటే మనకేం కావాలి? 1 కప్ ఆఫ్ మిల్క్ కావాలి, టీ పౌడర్ కావాలి అండ్ షుగర్ కావాలి. అండ్ అలాగే ఇప్పుడు మీకు మీ హౌస్కి ఒక 5 మెంబర్స్ వచ్చారు. ఆ 5 మెంబర్స్కి మీరు టీ తయారు చేయాలి. అంటే 5 కప్స్ ఆఫ్ టీ కావాలి. సో మీ దగ్గర 1 కప్ ఆఫ్ మిల్కే ఉంది, షుగర్ అయితే డబ్బా నిండా ఉంది. అంటే మీ ప్రోడక్ట్ అనేది దేనిపై డిపెండ్ అయి ఉంది? అంటే మీ టీ 5 కప్ ఆఫ్ టీ రావాలంటే మీకు 5 కప్స్ ఆఫ్ మిల్క్ కావాలి. మీ దగ్గర ఉన్న మిల్క్ వచ్చేసి 1 కప్పే ఉంది. అంటే దేనిపై డిపెండ్ అయి ఉంది? మిల్క్పై డిపెండ్ అయి ఉంది, షుగర్పై డిపెండ్ కాదు. సో అంటే ప్రోడక్ట్ లిమిటింగ్ రియేజెంట్పై డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ లిమిటింగ్ రియేజెంట్ ఏది అంటే తక్కువగా ఉన్న రియేజెంట్ ఏది? మిల్క్. అంటే మిల్క్ 5 కప్స్ ఉంటే మనకి 5 కప్ ఆఫ్ టీ వస్తుంది. అదే షుగర్ డబ్బా నిండా ఉంది, షుగర్తో మనకి 5 కప్స్ ఆఫ్ టీ రాదు కదా. సో లిమిటెడ్ రియేజెంట్ ఏదంటే ఇక్కడ మిల్క్. సో మనం ప్రోడక్ట్ అనేది మిల్క్పై డిపెండ్ అయి ఉంటుంది, షుగర్పై డిపెండ్ కాదు. సో అలా మనం అర్థం చేసుకోవాలి లిమిటెడ్ రియేజెంట్ అంటే. ఇప్పుడు మనం ఈక్వేషన్లో లిమిటింగ్ రియేజెంట్ని తెలుసుకోవాలంటే మనకేం కావాలంటే ఫస్ట్ నెంబర్ ఆఫ్ మోల్స్ కావాలి అండ్ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ కావాలి. తర్వాత మోల్ బై స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ రేషియో దేనికైతే తక్కువగా ఉంటుందో అదే లిమిటింగ్ రియేజెంట్ ఈక్వేషన్లో. ఇప్పుడు మనం ఒక ఈక్వేషన్ తీసుకుందాం. 4NH3 + 5O2 gives rise to 4NO + 6H2O. సో ఇక్కడ మోల్స్ వాళ్ళే ఇచ్చేస్తున్నారు. 1 mole of ammonia and 1 mole of oxygen are mixed, then the number of moles of NO. సో ఇక్కడ మీకు NH3 మోల్స్ ఇచ్చున్నారు, ఆక్సిజన్ మోల్స్ ఇచ్చున్నారు అండ్ మీకు NO మోల్స్ని కనుక్కోమన్నారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? నెంబర్ ఆఫ్ మోల్స్ మనకు తెలుసు, స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ అంటే మన రియాక్షన్ ఉంది కదా, రియాక్షన్లో ఈ ఈక్వేషన్ని మనం బ్యాలెన్స్ చేయడానికి ఇక్కడ మనం పెట్టే నెంబర్స్నే స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఉంటాము. సో ఇవి కూడా మనకు తెలుసు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? మోల్ బై స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ రేషియో దేనికైతే తక్కువగా ఉంటుందో అదే మన లిమిటింగ్ రియేజెంట్. సో ఇప్పుడు మనం NH3కి చూడాలి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత? 1 అండ్ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఎంత? 4. సో అండ్ ఆక్సిజన్కి చూద్దాం. ఆక్సిజన్కి నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత? వాళ్ళే ఇచ్చున్నారు. సో 1 అండ్ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఎంత? 5. సో ఆన్సర్ ఎంత అంటే NH3కి 0.25 అండ్ ఆక్సిజన్కి 0.2. సో ఇక్కడ రేషియో దేనికి తక్కువ ఉంది అంటే 0.2 అనేది తక్కువ. సో కాబట్టి ఇది మన లిమిటింగ్ రియేజెంట్. సో దీనిపైన మన ప్రోడక్ట్ అనేది డిసైడ్ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు మనకి లిమిటింగ్ రియేజెంట్ తెలిసింది కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మోల్ అనాలిసిస్ అనేది చేయాలి. అంటే లిమిటింగ్ రియేజెంట్ని మనకి దేనికైతే మోల్స్ని కనుక్కోవాలి దానికి ఈక్వల్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఏం చేయాలి? మోల్ అనాలిసిస్ వచ్చేసి లిమిటింగ్ రియేజెంట్ తర్వాత మనకి దేనికి కనుక్కోవాలో దానికి ఈక్వల్ చేసుకోవాలి. సో ఆక్సిజన్ కదా మన లిమిటింగ్ రియేజెంట్. సో కాబట్టి నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ డివైడెడ్ బై స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్. సో ఆక్సిజన్ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఎంత? 5 ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ దీనికి కనుక్కోవాలి NO. సో దీని స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఎంత? 4. సో ఆక్సిజన్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత? 1/5 ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ NO డివైడెడ్ బై స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ 4. సో ఈ 4 ఇట్ వెళ్తే 4/5 ఈజ్ ఈక్వల్ టు ఎంత వాల్యూ అంటే 0.8. సో 0.8 అనేది నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ NO. సో ఇలా మనము నెంబర్ ఆఫ్ మోల్స్ని కనుక్కుంటాం. తర్వాత ఇంకొక ప్రాబ్లం చూద్దాము. ఇక్కడ క్వశ్చన్ ఏమిటంటే
2.4 grams of Mg is made to react with the 3.2 grams of oxygen. Calculate the mass of MgO form. సో ఇక్కడ మాస్ని కనుక్కోమన్నారు. సో ఫస్ట్ మనం ఏం చేస్తాము, లిమిటింగ్ రియేజెంట్ని కనుక్కోవాలి. సో లిమిటింగ్ రియేజెంట్ని కనుక్కోవాలంటే ఏం చేస్తామంటే నెంబర్ ఆఫ్ మోల్స్ డివైడెడ్ బై స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ దేనికైతే తక్కువగా ఉంటుందో అదే మన లిమిటింగ్ రియేజెంట్. అంటే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ అనేది ఇవ్వలేదు. సో నెంబర్ ఆఫ్ మోల్స్ని కనుక్కోవాలంటే ఫార్ములా ఏమంటే N = మాస్ బై మోలార్ మాస్. సో అలా మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ వస్తాయి. సో ఇప్పుడు మనం దేనికి కనుక్కోవాలి, మెగ్నీషియంకి కనుక్కోవాలి. సో మెగ్నీషియం మాస్ ఎంత అంటే వాళ్ళు ఇచ్చున్నారు, మాస్ వచ్చేసి 2.4 అండ్ మోలార్ మాస్ వచ్చేసి 24. మెగ్నీషియం మోలార్ మాస్ వచ్చేసి 24. సో క్యాలిక్యులేట్ చేస్తే 0.1 వస్తుంది. అంటే 0.1 వచ్చేసి నెంబర్ ఆఫ్ మోల్స్ అవుతుంది. తర్వాత ఆక్సిజన్కి కనుక్కోవాలి. ఆక్సిజన్కి వాళ్ళు ఇచ్చున్నారు ఎంత అంటే 3.2 grams. సో O2 వెయిట్ ఎంత అంటే మోలార్ మాస్ వచ్చేసి 32. సో ఎంత అంటే 0.1. సో ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ మెగ్నీషియం అండ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆక్సిజన్స్ అనేవి వచ్చేసాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, లిమిటింగ్ రియేజెంట్ని కనుక్కోవాలి. లిమిటింగ్ రియేజెంట్ ఎలా కనుక్కున్నామంటే నెంబర్ ఆఫ్ మోల్స్ డివైడెడ్ బై స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ దేనికైతే తక్కువగా ఉంటుందో అదే మన లిమిటింగ్ రియేజెంట్. సో ఇప్పుడు ఎంజీకి కనుక్కోవాలి. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత ఎంజీకి 0.1. సో స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఎంత, ఏం లేదంటే 1. సో 1 ఎంత అంటే 0.1. ఇది వచ్చేసి n బై స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్. నెంబర్ ఆఫ్ మోల్స్ డివైడెడ్ బై స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ వచ్చేసి 0.1 ఉంది. తర్వాత ఆక్సిజన్కి చూద్దాం. ఆక్సిజన్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత అంటే 0.1 అండ్ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఎంత ఆక్సిజన్కి 1/2. సో 1/2 పెట్టుకుంటే ఎంత అంటే 0.2. సో ఈ 2లో దేనికి రేషియో తక్కువ అంటే 0.1. సో అంటే ఈ నెంబర్ ఆఫ్ మోల్స్ బై స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ దేనికైతే తక్కువగా ఉంటుందో అదే మన లిమిటింగ్ రియేజెంట్. సో ఈ లిమిటింగ్ రియేజెంట్ని ఏం చేస్తాము, మోల్ అనాలిసిస్ చేసుకుంటాం. సో దేనికి, MgOకి. సో అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ Mg డివైడెడ్ బై స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్. సో అలాగే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ MgO డివైడెడ్ బై స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్. సో ఇక్కడ బై 1 ఉంది కాబట్టి సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ Mg ఎంత 0.1 అండ్ దీనికి కనుక్కుంటాం. సో కాబట్టి నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ MgO = 0.1. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ MgO మనకి 0.1 వచ్చింది. సో ఇప్పుడు మనం క్వశ్చన్ ఏంటంటే MgO యొక్క మాస్ని కనుక్కోవాలి అంటే, సో ఇప్పుడు మాస్ని కనుక్కోవాలంటే ఫార్ములా ఏమంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ మోలార్ మాస్. సో ఇప్పుడు మోలార్ మాస్ని ఎలా కనుక్కోవాలి, మెగ్నీషియం మాస్ ఎంత 24, ఆక్సిజన్ 16. సో 40 g/mol. సో మోలార్ మాస్ ఆఫ్ MgO వచ్చేసి 40 g/mol. సో ఇప్పుడు మనము మాస్ని కనుక్కోవాలి. సో మాస్ని కనుక్కోవాలంటే ఫార్ములా ఏమంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ మోలార్ మాస్. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత 0.1 ఇంటూ మోలార్ మాస్ ఎంత 40. సో ఎంత అంటే 4 grams. సో MgO మాస్ ఎంత అంటే 4 grams.